గురించి ఒక పరిశీలన చేసి దాని మీద నా అభిప్రాయాన్ని మీతోటి పంచుకోవడం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఆ రెండింటి తర్వాత నేను చేస్తున్నటువంటి అంశం సీమంత ముహూర్తాలు చెక్ చేస్తున్నాం. మనం మార్గశిర మాసంలో ఉన్న సీమంత ముహూర్తాలు చెక్ చేస్తున్నాం. ఇది 27/11/2025 27/11/2025 ఉదయం 9:11 ఒక సీమంత ముహూర్తం పెట్టారు. పంచాంగాల్లో ఉంది. దీన్ని మనం విశ్లేషణ చేద్దాం. నేను విశ్లేషణ చేస్తున్నాను అంటే దాన్ని చీల్చి చెండాడేస్తున్నాను అనే అభిప్రాయంలో మాత్రం పొరపాటున కూడా ఉండకండి. అది పెట్టింది వాళ్ళ అనుభవం అంత లేదు. నా వయస్సు వాళ్ళ అనుభవం అంత వయస్సు లేదు నాకు. సరేనా? నేను దాన్ని ఎదుర్కోవటం అనేది, దాని మీద విమర్శ చేయటం అనేది ఒక చాలా తుచ్చమైన అంశం. నేను చేయకూడదు అలాగా. అందువల్ల నేను ఏం చేస్తున్నానంటే నా అభిప్రాయాన్ని మాత్రమే నేను చెప్తున్నాను. నేను చదివింది నా విజ్ఞాన శాస్త్ర పరిధిలో ఉన్న అంశాన్ని మాత్రమే నేను మీ అంతటిని మనవి చేసుకుంటున్నాను. మీ ఇష్టం, ఫాలో అవుతారా ఫాలో కారా అనేది మీ వ్యక్తిగతమైన విషయం. నేను ప్రతి వీడియోలోనూ ఇది చెప్తూనే ఉన్నాను, మళ్ళీ చెప్తూనే ఉంటాను. ఓకేనా? ఆ రోజు సప్తమి తిథి బాగుంది, గురువారం బాగానే ఉంది, ధనిష్ట నక్షత్రం బాగానే ఉంది, ధనుర్లగ్నం బాగానే ఉంది. ఓకేనా? అయితే ఇప్పుడు బాగుండేది ఏంటి? ధనుర్లగ్నం అయితే ధనుర్లగ్నానికి ద్వాదశంలో శని కుజులు ఉంటున్నారు, రవి కుజులు ఉంటున్నారు. రవి కుజులు ద్వాదశంలో ఉండకూడదు ముహూర్త లగ్నానికి, ప్రత్యేకించి సీమంత లగ్నానికి, కానీ ఉంటున్నారు. ఇదొక సమస్య వస్తుంది. ఓకే, ఇది తప్ప మిగిలినవి అన్నీ బాగానే ఉన్నాయి. ఈ లగ్నానికి, ఈ ముహూర్తానికి అన్నీ బాగానే ఉన్నాయి. అయితే మీరు ఏ నెలలో జరిపించుకుంటున్నారో కొంచెం దీని ప్రాంతీయ ఆచారాలు, కుటుంబపరమైన ఆచారాలు విడివిడిగా ఉంటాయి. అయితే మీరు ఏ నెలలో మీరు జరిపించుకుంటున్నారో ఆ మాసాధిపతి, ఒక్కొక్క మంత్ గర్భానికి ఒక్కొక్క అధిపతి ఉంటారు. ఆ అధిపతి ఈ రోజు నాడు బలమైన పొజిషన్లో స్థితమై ఉంటే కనుక ఆ రోజు ఉన్న కుండలిలో మీరు నిరభ్యంతరంగా ఈ ముహూర్తాన్ని తీసుకుని ప్రొసీడ్ అయిపోవచ్చు. ఓకేనా? ఇంకా చాలా 1వ తారీఖు నాడు 1, 5, 7 తారీఖుల్లో కూడా కొన్ని సీమంత ముహూర్తాలు పెట్టి ఉన్నాయి. అవి కూడా ఒకసారి పరిశీలించి దాని మీద నా అభిప్రాయాన్ని నేను మీతోటి మనవి చేసుకుంటాను. అంతవరకు మీరు కూడా ఒకసారి ఒక సెకండ్ ఒపీనియన్ లాంటిది, థర్డ్ ఒపీనియన్ లాంటిది తీసుకుని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తూ ఉండండి.